ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈటెల తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అప్పటి కేబినెట్ అనుమతి లేకుండా నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా? మంత్రివర్గం ఆమోదం లేకుండా ఏదీ జరగదు. దీనిపై ఆధారాలు, డాక్యుమెంట్లు ఇస్తానని ఇప్పటికే నేను చెప్పానని, కేబినెట్ ఆమోదం లేదనే వాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పు మాటలు, ఆధారాలు లేని మాటలు మాట్లాడితే తన సంస్కారానికి మంచి పద్ధతి ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన ప్రతి విషయం పోసగుచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెబుతారని ఆయన అన్నారు. మంత్రులు తలో మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఇలా పసలేని ఆరోపణలు మానుకోవాలని ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటికనే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సబగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి.